ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి నూతన కన్వీనర్ గా ఎన్నికైన హైకోర్టు న్యాయవాది నరహరి శెట్టి శ్రీహరిని తాడేపల్లిలో సర్వోదయ మండలి సంస్థ రాష్ట కార్యాలయంలో హైకోర్టు న్యాయవాదులు తాడికొండ కోటేశ్వర ప్రసాద్, నార్పరెడ్డి రాజారెడ్డి, పి శ్రీరామ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నరహరి శెట్టి శ్రీహరి మాట్లాడుతూ కులరహిత సమాజాన్ని స్థాపించడమే సర్వోదయ మండలి ఉద్దేశ్యమని అన్నారు. 1948లో ఆచార్య వినోబాబావే, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ స్థాపించిన సంస్థ సర్వోదయ మండలిని తెలిపారు. రాష్ట స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా విద్యాలయాల్లో విద్యార్థులను చైతన్యవంతులు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గురువులు, స్నేహితులకు, తల్లిదండ్రులకు గౌరవించడం సర్వే మండలం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నైతిక విలువలు పెంచి సమాజంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు రూపమాపేందుకు ఈ సంస్థ స్థాపించడం జరిగిందని శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు తాడికొండ కోటేశ్వర ప్రసాద్, ప్రాక్య శ్రీరామ్, తెనాలికి చెందిన స్వామి, వివేకానంద ట్రస్ట్ చైర్మన్ నవీశెట్టి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్గా ఎన్నికైనటువంటి ప్రముఖ న్యాయవాది నరహరి శెట్టి శ్రీహరి గారికి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న మేమందరూ కూడా వారి స్నేహితులుగా ఈరోజు ఒక చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అలాగే తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో గాంధీజీ సిద్ధాంతాన్ని, ముఖ్యంగా అదే పద్ధతిలో వినోబా భావే ఆశయాల్ని ప్రజల వైపు తీసుకుని వెళ్ళేదాని కోసమనే ఈ సర్వోదయ మండలి కార్యక్రమాన్ని నిర్వహించబడుతోంది. వినోబా భావే ఏర్పాటు చేసినటువంటి ఈ సర్వోదయ మండలిలో ఈ రాష్ట్ర స్థాయిలో ఎన్నికైనటువంటి మన శ్రీహరి గారు గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సమైకేంద్ర ఉద్యమంలో కానీ, సారా వ్యతిరేక ఉద్యమంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి శ్రీహరి గారిని ఎన్నిక చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఉండేటువంటి ఈరోజు ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా దీనికి టీవీలు కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లో రకరకాలైనటువంటి ఏదైతే వస్తున్నాయో దాని ద్వారా మంచిది కానీ ఎక్కువ చెడు జరుగుతున్నది. ఆ చెడుని ప్రజల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా మంచి తీసుకోండి, చెడుని వదిలేయని చెప్పిన దానికోసమనే ఈ కార్యక్రమం తీసుకున్నటువంటిది. ఈ సర్వోదయ మండలికి మేము కూడా సహకరిస్తామని చెప్పని, ముఖ్యంగా చిన్న స్థాయిలో ఈ రోజున 6వ తరగతి నుంచి, అలాగే పుట్టిన పిల్లల నుంచి, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్థాయి ఉన్నటువంటి విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సెల్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మంచి పరివర్తన, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వారికి తయారు చేయాలంటే ఇటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయాలకు సంబంధం లేకున్నటువంటి ఇట్లాంటి సంస్థలు రావడం వల్ల విద్యార్థులు చైతన్యవంతులు చేసి, యువతలు కూడా చైతన్యవంతులు చేసినటువంటి దీని ఎంతో అవసరమైనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి దానికి శ్రీహరి గారు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రసాద్ గారి పర్యవేక్షణ చేస్తున్నటువంటి వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరికి మరింత పెద్ద పదవులు రావాలని చెప్పని, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరిన్ని పదవులు వచ్చేసి శ్రీహరి గారు మాకందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం.